గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ నమస్కారం అండి. సో ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిన్న ఎగ్జిబిటర్స్కి ఏదో అన్యాయం జరుగుతుంది ఏదో అనే దాంట్లో ఏదో వాళ్ళు పెట్టుకున్న ప్రెస్ మీట్కి దానికి ఆన్సర్గా ఏంటంటే యాక్చువల్ మా నెరేషన్ కూడా వెళ్ళాలి అనేది వాట్ ఈస్ ట్రూ అనే పాయింట్ చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ అండి. సో కమింగ్ టు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు నిన్న చెప్పిన దాంట్లో ఎగ్జిబిటర్ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు, ఎగ్జిబిటర్ బాగా ఇబ్బందులు ఉన్నాయి, దానికోసం అని చెప్పి మేము పర్సంటేజ్ సిస్టమ్కి రావాలనుకుంటున్నాం అన్నారు. డెఫినెట్గా సార్, ఎగ్జిబిటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, దాన్ని మీరు దయచేసి గ్రహించండి సార్. అలాగే ఇప్పుడు మనం అంతా వెళ్ళేది ఒక ఎకో సిస్టంలో ఇన్నాళ్ళు ట్రావెల్ అవుతున్నామండి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే దాంట్లో ఈ విధంగా అందరం ఒకరికొకళ్ళు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వస్తుంది సినిమా, అక్కడి నుంచి ఎగ్జిబిటర్కి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్గా రన్ అవుతుంది ఏళ్ల తరబడి. ఇవన్నీ అందరం కలిసి ఒక యూనిటీతో ఒక పద్ధతిగా వెళ్ళి మనం ఈ విధంగా చేయగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు. నా ఒక్కడికే ఏదో బెనిఫిట్ తీసేసుకుని వెళ్ళిపోతానంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. అందరూ 3 సెక్టర్లు కూర్చుని మాట్లాడుకొని వాట్ ఈజ్ రైట్, అందరికీ ఎలా బెనిఫిట్ జరగాలి ఇవన్నీ కూర్చుని మాట్లాడుకుని డెఫినెట్గా ఆ చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నామో అది తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం సార్, దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ యూనిలాటరల్ డెసిషన్ ఇవాళ రేపు అయిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా అయిపోవాలంటే అలా అవ్వదండి. మా సైడ్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి సార్. ఏంటంటే ఇప్పుడు ఒక రన్ ట్రాక్ రావాలి, ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అలాగే ఒక గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ కావాలి, ఇవన్నీ చాలా ఉన్నాయని మాట్లాడుకుంటే మా టీంలు ముగ్గురం కలిసి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు మేము డిస్కస్ చేసుకుని మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు రాత్రి జరిగిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా జరిగిపోవాలంటే అది కరెక్ట్ కాదు సార్. అలాగే ఈ విధంగా ఇది ఇప్పుడు వచ్చిందే కాదండి, హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు పాపప్ అయిన అంశం అండి ఇది. ఆ తర్వాత మీరు ఎన్ని రిలీజ్ చేశారు సార్? మీరు దాని తర్వాత వార్ 2 రిలీజ్ చేశారు, కూలీ రిలీజ్ చేశారు, ఓజీ చేశారు, అఖండ చేశారు, సంక్రాంతికి నవీన్ పోలిషెట్టి సినిమా చేశారు, నారీ నడుమురారి చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు మీకేం కనపడలేదా సార్? మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ అది కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదనో, పెద్ద సినిమా లేదనో, ఇప్పుడు మేము పర్సంటేజ్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయాలి, ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చుని మాట్లాడుకుందాం, ఎలా ముందరికి వెళ్ళాలో అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడు సినిమా రిలీజ్ వచ్చి అసలే 4-5 నెలల నుంచి అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, సరైన సినిమాలు లేక. మంచి సినిమా వచ్చే టైంలో మీరు ఏ ప్రాబ్లమ్స్ పాపప్ చేసి అనవసరమైన డిస్టర్బెన్స్ వద్దండి. మనం కూర్చుందాం, డెఫినెట్గా ప్రాబ్లం ఉంది, మేమేం కాదంట్లా, ప్రాబ్లం ఉంది. అలాగే మిగతా సెక్టర్లు కూడా ప్రాబ్లం ఉంది, అన్నీ మాట్లాడుకుందాం. అలాగే ఎగ్జిబిటర్ది అయితే కంపల్సరీ వీఆర్ ప్రెటీ మచ్ ఓపెన్. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం ఓ పద్ధతిగా. ఏంటంటే మీరు అడిగిందల్లా ఇది ఇచ్చేస్తే ఇది అయిపోయింది అంటే కాదండి, దానికి అది ఇవ్వాలంటే ఏం కావాలి? ఇప్పుడు ముక్కు మూసుకోకుండా టాయిలెట్కి వెళ్ళే థియేటర్లు వీటికి దానికి సుదర్శన్ 3 కోట్ల కెమెరా ఇది ప్రొజెక్టర్ ఉందండి, ఈ సినిమాని ఈ థియేటర్ని ఆ థియేటర్ని ఒకే గాడిలో కట్టలేం కదండి. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి సిస్టమేటిక్గా చేసుకుని దీనికి ఒక పద్ధతి, ఒక కమిటీ చేసుకుని గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ చేసుకుని దీంట్లో మన విపిఎఫ్లు ఇవన్నీ ఏంటి, అది థియేటర్ పరాంచుకునే పర్సంటేజ్ సిస్టమ్కి వచ్చేప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మనం కూర్చుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుందండి. అనవసరంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ మేము పెట్టి అనవసరం అండి. ఇదంతా మనందరం 3 సెక్టర్లు కూర్చున్నామంటే డెఫినెట్గా రిజాల్వ్ చేసుకోగలం. దీనికి ఏంటంటే ఈ నెలాఖరు లోపల ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపల మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే ఇలా బ్లాక్మెయిల్ చేయవచ్చు సార్. దయచేసి మన అందరం కూర్చుని దానికి ఎంత టైం పడుతుందో కమిటీ డిసైడ్ చేస్తుంది. 3 నెలలు సరిపోతుందా, 4 నెలలు సరిపోతుందా అని. డెఫినెట్గా సొల్యూషన్ అయిపోయి అందరం కలిసికట్టుగా వెళ్దాము. అది మా అందరం అనుకున్న పర్సనల్ ఒపీనియన్ అండి. అలాగే ఇక మిగతా ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే మా వాళ్ళు కూడా చెప్తారు, తర్వాత క్యూములేటివ్గా మాట్లాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు 3 సెక్టర్లు కలిపి జాయింట్ మీటింగ్ అండి, తర్వాత ఒక కమిటీ వేసుకుని చేసేది. దీనికి ప్రాసెస్లో సాల్వ్ అవ్వాలి, కానీ ఓవర్ నైట్ 1 మంత్లో 2 మంత్స్లో అవ్వాలంటే అలా అవ్వదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఇన్ ప్రొడక్షన్ ఉన్న సినిమాలు ఇవన్నీ చూస్తే
ఒక 1500 కోట్లు వర్త్ సినిమాలు ఉన్నాయండి, 25-30 సినిమాలు అందరు ప్రొడ్యూసర్లు. సో ఈ డెఫినెట్గా సార్ ఇప్పుడు మాకు చిన్న కండిషన్ ట్రాన్స్పరెన్సీ అండ్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఇవి ఉన్నాయి. ఎందుకు వై నాట్, డెఫినెట్గా వెళ్తాం. మేమే వీఆర్ నాట్ అగేన్స్ట్ పర్సంటేజ్, ఇప్పటికీ చెప్తున్నామండి. వీఆర్ నాట్, దానికోసం కొన్ని పనులు చేయాలి అనేదే దగ్గరే ఆగింది అంతే. సార్ మేమైతే చాలా వీఆర్ వెరీ క్లియర్ అండి. మా కండిషన్స్ మాకు ఉన్నాయి, ఆ కండిషన్స్లో వేసే వాళ్ళందరికీ డెఫినెట్గా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా ఇస్తున్నామండి. కాదు కూడదు మేము ఇలాగే అంటే కనుక మళ్ళీ అగైన్ దట్ ఈస్ అ డిబేటబుల్ థింగ్. అలాగే ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు, అందరికి వెళ్ళి ఏంటి అనేది చెప్తారు. అంటే దీన్ని అడ్రస్ చేయాలంటే ఒక ఛాంబర్ కానీ సుప్రీం బాడీ చేయాలి. మీరు ప్రొడ్యూసర్స్ దీనికంటే దాదాపు 14-15 మంది ఉన్నారు. అంటే ఇదేం గివ్ మీటింగ్ కాదండి. ఎవరైతే ఈ ప్రాసెస్లో సినిమాలు ఎవరు ఉన్నాయో వాళ్ళ వరకు వచ్చిందే కానీ ఇదేం గివ్ మీటింగ్ కాదండి. అలాగే 2 సంస్థల మధ్య గొడవలు అవన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ళ నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి, మా సినిమాలు మాకున్నాయి, చేసుకుంటూ వెళ్ళటమే కదండి. రెండింటి మధ్య గొడవలు కాదండి. ఇది లాంగ్ పెండింగ్గా వాళ్ళ కన్వీనియంట్గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతూనే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం కదా, హరిహర వేమల నుంచి. దీని వెనమాల కనిపించిన 3వ సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి, మా థియేటర్లు బ్రహ్మాండం, ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియదే ఉంది అని చాలా చాలా ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ లెస్సీలందరం మేమందరం సూపర్గా హ్యాపీగా ఉంటాం అనేది ఎజెండా, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఇది ఎక్కడ 2 సంస్థల మధ్య గొడవలకి కానీ లేకపోతే ఆధిపత్యాలు కానీ ఏమీ లేవు సార్. ఇది జస్ట్ లెస్సీల గురించి అంతే సార్. డెఫినెట్గా 15వ తారీఖున ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగు, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీ వేసి ఎవరి పాయింట్లు ఏంటి అనేది ముందరికి వెళ్ళే ప్రక్రియ అండి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మనకున్న 10 మనుషులు డెఫినెట్గా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం.